నమస్కారం వెల్కమ్ టు ఎన్ఆర్ఐ గెస్ట్ లైవ్ షో. ముందుగా నా పేరు సింహ. ఈరోజు ప్రముఖ సిలికానాంధ్ర వైస్ ప్రెసిడెంట్ శరత్ చంద్ర గారు మనకి గెస్ట్ న్యూజెర్సీ స్టూడియోకి రావడం జరిగింది. తెలుగు వెలుగులు మాసిపోతున్న ఈ రోజుల్లో ఎన్ఆర్ఐ స్టూడెంట్స్కు ప్రత్యేకంగా తెలుగు భాషను నేర్పించడానికి సిలికాన్ ఆంధ్ర మనబడి ఆధ్వర్యంలో తెలుగు భాషని నేర్పిస్తున్నారు. సో దానికి సంబంధించిన వివరాలు శరత్ చంద్ర గారితో మాట్లాడి తెలుసుకుందాం. నమస్కారం శరత్ చంద్ర గారు. నమస్కారం సింహ గారు. ముందుగా TV5 వీక్షిస్తున్న ప్రేక్షకులందరికీ కూడా సిలికాన్ ఆంధ్ర మనబడి తరఫున అందరికీ నమస్కారాలు. ఓకే, మీరు అంటే సిలికాన్ ఆంధ్ర మనబడి ద్వారా తెలుగు భాషని తెలుగు కళల్ని రక్షించడానికి ఎటువంటి ప్రయత్నాలు చేస్తున్నారు? ముందుగా ఒక చిన్న క్లారిఫికేషన్ ఏంటంటే సిలికాన్ ఆంధ్ర తెలుగు కళలకు అంటే సిలికాన్ ఆంధ్ర 2001లో స్థాపించడం జరిగింది. ముఖ్యంగా తెలుగు సాహితీ సాంప్రదాయ సాంస్కృతిక స్ఫూర్తి అనే నినాదంతో 2001లో మన సిలికాన్ ఆంధ్రాని స్థాపించినారు. మనబడి విషయానికి వస్తే 2007లో స్థాపించడం జరిగింది. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన విదేశాల్లో ఉన్నటువంటి ముఖ్యంగా మన అమెరికాలో ఉన్నటువంటి ఇంకా చెప్పాలంటే మనం వేరే దేశాలు ప్రపంచంలో ఏ మూలైనా సరే అన్ని దేశాల్లో ఉన్నటువంటి ప్రవాస ఆంధ్ర విద్యార్థులకు మనం తెలుగుని నేర్పించాలి అన్న ఏకైక లక్ష్యంతో మన మాతృభాషని ప్రపంచ భాషగా భారతదేశం మన తెలుగుని ప్రాచీన భాషగా గుర్తించింది. దాన్ని మనం మనబడి ద్వారా ప్రపంచ భాషగా తీసుకెళ్తున్నాం. సో ఆ ఒక్క నినాదంతో 2007లో మనబడి కాలిఫోర్నియాలో స్టార్ట్ అయింది. సో సిలికాన్ ఆంధ్ర మనబడి ప్రధాన లక్ష్యం ఏంటి అసలు? అది చెప్పాను కదండి, ఇప్పుడు ఆల్రెడీ చెప్పడం జరిగింది. ముఖ్య ఉద్దేశం ఏంటంటే సిలికాన్ ఆంధ్ర మనబడి యొక్క ముఖ్య ఉద్దేశం మన ఎన్ఆర్ఐ పిల్లలకు మన భాషని మన మాతృభాషని అమృతమైనటువంటి మన మాతృభాషని మృత భాషగా కాకుండా మన తరతరాలకి అందించాలి అనేటటువంటి ముఖ్య ఉద్దేశంతో మన తెలుగుని పరిరక్షించుకోవాలన్న ఏకైక లక్ష్యంతో తెలుగు భాషని మన మనబడి ద్వారా మన పిల్లలకు బోధించడం జరుగుతోంది. అసలు మరి మనబడిలో ఎటువంటి కోర్సెస్ ని తెలుగు వాళ్ళ కోసం ప్రత్యేకంగా నిర్వహిస్తున్నారు? మనబడిలో చెప్పాలంటేనండి మనబడిని బాలబడితో అంటే 4 నుంచి 6 సంవత్సరాల పిల్లలకు బాలబడితో ప్రారంభించేటటువంటి కార్యక్రమం ఒకటి ఉంది. తర్వాత 6 సంవత్సరాల నుంచి అంటే 6 సంవత్సరాలు పూర్తయిన విద్యార్థులకు మనం ప్రవేశం అనే స్థాయి నుంచి ప్రారంభించి ప్రవేశం, ప్రసూనం, ప్రకాశం, ప్రమోదం, ప్రభాసం అని 5 సంవత్సరాల కట్టుదిట్టమైనటువంటి ప్రణాళికని పాఠ్య ప్రణాళికని మనం రూపొందించడం జరిగింది. ఈ 5 సంవత్సరాలు కూడా ఒకదాని తర్వాత ఒకటి అలా మనం ఈ 5 సంవత్సరాల పూర్తిగా మన తెలుగు భాషని అందించేటటువంటి కార్యక్రమాన్ని రూపొందించడం జరిగింది. సో మరి ఈ మనబడిలో చేరడానికి ఎవరైతే తెలుగు వారు అయితే ఉన్నారో తెలుగు భాషను నేర్చుకోవడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు వాళ్ళకి ప్రధానంగా కావాల్సిన ఎటువంటి బేసిక్ తెలుగు ముందుగా వచ్చి ఉండాలా? అటువంటి అవసరాలు ఏమైనా ఉన్నాయా? మంచి ప్రశ్న అండి. తెలుగు రావాల్సిన అవసరమే లేదండి. ఈరోజు మనబడి ద్వారా చాలా గొప్పగా చెప్పుకోవాల్సిన విషయం ఏంటంటే మనం ఏదైనా సరే ఒక ఫారిన్ లాంగ్వేజ్ని ఒక విదేశీ భాషని మనం ఎలా అయితే నేర్చుకుంటామో అదే విధంగా ఈ రోజు మనబడిలో విదేశస్తులు కూడా తెలుగు నేర్చుకుంటున్నారు. సో అంటే దాన్ని బట్టి నేను ఈ మాట నేను ఎందుకు చెప్తున్నానంటే మనము ఏమి వచ్చి ఉండాల్సిన అవసరం లేదు. తెలుగు మన నేటివిటీకి సంబంధం ఉండాల్సిన అవసరం కూడా లేదు. తెలుగుని ఎవరైనా సరే ప్రపంచవ్యాప్తంగా ఏ దేశస్తులైనా సరే నేర్చుకునే విధంగా తెలుగు భాషని ఆ పాఠ్య ప్రణాళికని మనం అసలంటూ పరిచయం లేని వ్యక్తులు కూడా తెలుగు భాషను నేర్పించే విధంగా ఈ అద్భుతమైనటువంటి పాఠ్య ప్రణాళికను రూపొందించడం జరిగింది. వాళ్ళకి ఎలాంటి బ్యాక్గ్రౌండ్ ఉండాల్సిన అవసరం లేదండి. అంటే మీరు అన్నమాట ప్రకారం తెలుగు భాషని కేవలం తెలుగు వారికి పరిమితం కాకుండా ప్రపంచంలో అంటే వేరే దేశస్తులు కూడా మాట్లాడుకునే అవకాశం అంటే నేర్చుకునే అవకాశం ఉందంటారా? ఉందండి. ఫర్ ఎగ్జాంపుల్ నేను మీకు ఒక ఉదాహరణకి చెప్తాను. నేను ఈరోజు హాంకాంగ్ లో మన మనబడి సెంటర్ ఓపెన్ అవుతుంది. అక్కడ చైనీస్ కూడా రిజిస్టర్ చేసుకుని స్టార్ట్ చేశారండి. సో వాళ్ళు కూడా నేర్చుకుంటున్నారు. అక్కడే కాదు, ఈరోజు అమెరికాలో తెలుగుని అమెరికన్స్ నేర్చుకుంటున్నారు. మన ఇండియా నుంచి చూస్తే
గుజరాతీసు అంటే వాళ్ళు అంటే మన తెలుగు వారిని వివాహం ద్వారా వాళ్ళ బ్యాక్గ్రౌండ్ గుజరాతీ అయినా కూడా వాళ్ళ పిల్లలకి ఏమాత్రం అవకాశం లేక ఇంట్లో ఎవరు మాట్లాడలేక, అది కూడా కాదు, ఇక్కడ మన పిల్లలు పుట్టిన తర్వాత వాళ్ళకి తెలుగుతో కొంత మనం స్కూల్కి వెళ్ళేంత వరకు కూడా కొంత బాగానే మాట్లాడడం జరుగుతుంది. కానీ ఒక్కసారి స్కూల్కి వెళ్ళిన తర్వాత వాళ్ళకి ఆ కంఫర్ట్ లెవెల్ తగ్గిపోయి వాళ్ళు ఇంగ్లీష్కి అలవాటు పడిపోయి తెలుగుని కంప్లీట్గా అవాయిడ్ చేస్తారు. అది వాళ్ళ తప్పు కూడా కాదు, ఎందుకంటే వాళ్ళకి అవకాశం లేదు, కొత్త పదాలు నేర్చుకునే అవకాశం ఉండదు, కొత్త మాటలు మాట్లాడే అవకాశం ఉండదు. సో దానివల్ల ఏంటంటే మనకి ఈ భాషని ఏ భాష అంటే మన తెలుగు భాషని ముందుగా వాళ్ళకి పరిచయం ఉండాల్సిన అవసరం లేదు, వాళ్ళు తెలుగు వాళ్ళై ఉండాల్సిన అవసరం అంతకన్నా లేదు. ఎవరైనా సరే అది గొప్పగా చెప్పుకోవచ్చు. ఒక ఫారిన్ లాంగ్వేజ్ని మనం ఏ విధంగా అయితే నేర్చుకుంటామో అదే విధంగా తెలుగుని అసలంటూ పరిచయం లేకుండా ఎన్ఆర్ఐ అంటే ఇక్కడ పుట్టి పెరిగిన పిల్లలకు అద్భుతంగా మనం ఈ అవకాశాన్ని అందిస్తున్నాం అనమాట, వాళ్ళకి తెలుగు నేర్చుకునేదాన్ని. సో మీరు తెలుగు నేర్చుకోవడానికి అంటే తెలుగు వారనే కాదు ప్రపంచ స్థాయిలో అందిస్తున్నారు, చాలా బాగుందండి. కాకుండా ముఖ్యంగా ఎవరైతే ఎన్ఆర్ఐ పిల్లలు ఉన్నారో వాళ్ళ ఇంట్లో తెలుగును అసలు ఎంతవరకు మాట్లాడుతున్నారు ఈ రోజుల్లో? అది వాళ్ళ ప్రోత్సాహాన్ని బట్టి ఉంటుందండి. తెలుగు మనం మాట్లాడాలి, మన పిల్లలకు నేర్పించాలి అని తల్లిదండ్రులు మంచి ఉద్దేశంతో వాళ్ళు ఇంట్లో మాట్లాడడం అంటే ఇంట్లోనే తెలుగులో మాట్లాడుతూ ఉంటే కనుక పిల్లలు కొంతవరకు అలవాటు పడే అవకాశం ఉంది. కానీ కొంతకాలం అయిన తర్వాత వాళ్ళు స్కూల్కి వెళ్ళడం స్టార్ట్ అయిన తర్వాత, ప్రారంభమైన తర్వాత వాళ్ళు ఏమవుతారంటే అక్కడికి వెళ్ళి మొత్తం ఇంగ్లీష్లో మాట్లాడటము, పిల్లలతో ఎక్కువ ఎంజాయ్ చేయడం ఆ భాషతో, ఆంగ్లంలో. ఇంకా చిన్న చిన్నగా వాళ్ళు దానికి కంఫర్ట్ లెవెల్ పెరుగుతూ పోయి తెలుగులో మాట్లాడడం తగ్గించుకుంటూ వస్తారు. మనం చాలా మంది ఇప్పుడు ఈరోజు నేను మీరు చెప్పినట్టు నేను వైస్ ప్రెసిడెంట్ గ్లోబల్ డెవలప్మెంట్, నేను ఈరోజు మీరు చాలా మందిని ఎవ్రీడే 20-30 కాల్స్ నేను తీసుకుంటా ఉంటాను. వాళ్ళు ఒకటే అంటారు, మా పిల్లవాడో లేకపోతే మా పాపో ఇంతవరకు స్కూల్కి వెళ్ళేంత వరకు కూడా చాలా చక్కగా మాట్లాడుతుంది, కానీ ఒక్కసారి స్కూల్కి వెళ్ళిన తర్వాత మాట్లాడడం మానేసింది, మేము ఎంత ఒత్తిడి చేసినా కూడా మాట్లాడట్లేదు అంటే పిల్లల తప్పు కాదు, మనం వాళ్ళకి నేర్పించే అవకాశం వాళ్ళకి ఇవ్వట్లేదు. కొత్త పదాలు ఎప్పుడైతే వాళ్ళు నేర్చుకోరో కొత్త మాటలు మాట్లాడడానికి ఇబ్బంది పడతారు. పిల్లలు ఏమవుతుంది, కష్టమైన పనిని చేసేదానికి ఇష్టపడరు. సో దానికి మనం అందుకే ముందుగా మేము 2007లో మనబడి ప్రారంభమైనప్పుడు 4 సంవత్సరాల సిలబస్ ఉండిందనమాట. అయితే చాలా మంది పేరెంట్స్ ఇంకా అర్లీగా స్టార్ట్ చేయాలి అని చెప్పి మాకు ఎంతో మంది అభ్యర్థనలు చేసిన దానివల్ల ఇంకా ముందుగా 4 నుంచి 6 సంవత్సరాల పిల్లలకు కూడా ఈ బాలబడి 1, బాలబడి 2 అని 2 సంవత్సరాల వాళ్ళకి అక్కడ మనం భాషని పరిచయం చేయడం, చిన్న మాటలు, చిన్న అక్షరాలు, పాటలు, వాళ్ళకి ఎక్కడ ఏ విధంగా అయితే మనం ఎల్కేజీ యూకేజీ ఉంది కదా, అదే విధంగా కిండర్ గార్టెన్ టైప్ అనమాట. సో ఆ విధంగా వాళ్ళకి అక్కడ ఆ 2 సంవత్సరాలు మంచి ఫౌండేషన్, మంచి పునాది వేసి వాళ్ళకి ఆ భాషని, తెలుగు భాషని మాధుర్యాన్ని అక్కడి నుంచి అందిస్తూ 6 సంవత్సరాలు నిండిన తర్వాత కొంచెం సీరియస్ కాన్సన్ట్రేషన్ అనమాట, అంటే లైక్ శ్రద్ధ ఎక్కువ పెట్టి ఖచ్చితంగా భాషని నేర్పించాలి అన్న ఉద్దేశంతో ప్రవేశం నుంచి స్టార్ట్ చేసి మనం అది చెప్పాను కదా, ప్రతి ఫారిన్ లాంగ్వేజ్ని ఏ విధంగా అయితే మనం అన్ని రకాల అంశాలు చదవడం, రాయడం, మాట్లాడడం, విని దాన్ని అర్థం చేసుకుని మరలా తిరిగి సమాధానం చెప్పగలగడం, ఇట్లాంటి డిఫరెంట్ కాంపనెంట్స్ అన్నింటినీ కూడా స్పష్టంగా, క్లుప్తంగా, మంచిగా నేర్చుకునే విధంగా వాళ్ళకి ఈ 5 సంవత్సరాల సిలబస్ మనము. మీకు ఇంకొక విషయం ఏంటంటే, మనకి పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీ వాళ్ళ అఫిలియేషన్ ఉందండి, అక్కడ నుంచి ఒక విభాగం మనకి కోఆర్డినేట్ చేస్తూ ఉంటారు. ఇక్కడ ఈ మనబడిలో మాకు అత్యద్భుతమైనటువంటి పాఠ్య ప్రణాళికలన్నింటినీ రూపొందించినటువంటి టీం ఉందండి. మా ఫౌండర్ చైర్మన్ శ్రీ ఆనంద్ కూచిపట్ల గారి సతీమణి కరికులంకి ఉపాధ్యక్షురాలు, ఆమె టీంకి ఆమె ఆధ్వర్యంలో అద్భుతమైనటువంటి పుస్తకాలు ప్రతి సంవత్సరం కూడా ఒక 3 క్వార్టర్స్ ఉంటాయి మనకి. జూన్లో మనకి మనకి సెప్టెంబర్లో స్టార్ట్ అవుతుంది అండ్ మే జూన్ వరకు, అంటే ఆల్మోస్ట్ మే 3rd వీక్ వరకు కూడా మనకి సంవత్సరం అంతా కూడా క్లాసులు జరుగుతాయి అనమాట. సో 3 క్వార్టర్స్కి 3 పుస్తకాలు, అత్యద్భుతమైన పుస్తకాలు వాళ్ళకి అందించడం జరుగుతుంది అనమాట. సో ఆ పుస్తకాలని వాళ్ళు చదివి ప్రతి క్వార్టర్ ఎండ్లో కూడా, చివరిలో కూడా వాళ్ళు ఎగ్జామినేషన్ తీసుకొని
ఆ విధంగా వాళ్ళని అనాలిసిస్ చేసుకుంటూ వాళ్ళని వాళ్ళ మార్క్స్ 70% మార్క్స్ మినిమం మనం పెడతాం అనమాట. ఆ విధంగా అంచెలంచెలుగా వాళ్ళు వెళ్తారండి. మనం సో మీరు చెప్పారు చాలా చక్కగా, అంటే తెలుగు భాషని ఏ విధంగా మనబడి ద్వారా అంటే అంచెలంచెలుగా అందిస్తున్నారు అనేది చాలా చక్కగా చెప్పారు సార్. సో మనం చూసుకున్నట్లయితే నెక్స్ట్ తెలుగు భాషని మీరు సాంస్కృతిక కార్యక్రమాలు ఏ విధంగా అందిస్తున్నారు, దానికి సంబంధించిన వివరాలు తెలుసుకునే ముందు మనం ఒక చిన్న బ్రేక్ తీసుకుందామండి. సో ఇప్పుడు ఒక చిన్న బ్రేక్ అండి. సాంస్కృతిక కార్యక్రమాలు తెలుసుకునే ముందు ఒక స్మాల్ బ్రేక్. వెల్కమ్ బ్యాక్. సాంస్కృతిక కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో తెలుగు భాషకు సంబంధించిన సాంస్కృతిక కార్యక్రమాలు సిలికానాంధ్ర వాళ్ళు ఏ విధంగా దాన్ని అభివృద్ధి చేస్తున్నారు, దానికి సంబంధించిన వివరాలు తెలుసుకుందాం. ఇప్పుడు మనం తొలి చెప్పుకున్నట్లు సాంస్కృతిక కార్యక్రమాలను ఏ విధంగా అభివృద్ధి చేస్తున్నారు తెలుగు భాషనే కాకుండా? అంటే ఇప్పుడు సిలికానాంధ్ర సాంస్కృతిక కార్యక్రమాలను ఏ విధంగా ప్రోత్సహిస్తుంది అనే దానికి ఒక సమాధానం చెప్తాను నేను. అంటే ఇప్పుడు మీకు చూస్తే సిలికానాంధ్రకి ఇంతవరకు 8 గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ రావడం జరిగింది, సాధించి పెట్టింది మన తెలుగుకి. ఇంత గొప్పగా ప్రపంచంలో ఏ ఆర్గనైజేషన్ కూడా చేయనటువంటి సేవ తెలుగుకి ఈరోజు సిలికానాంధ్ర ద్వారా ఇంతమంది వాలంటీర్లు, కొన్ని వందల మంది వాలంటీర్లు చేస్తున్నారనమాట. సో ఫర్ ఎగ్జాంపుల్ మీకు కూచిపూడి తీసుకుంటే మహానాట్య బృంద సమ్మేళనంతో 3 గిన్నిస్ బుక్ రికార్డ్స్, తర్వాత అన్నమయ్య లక్షగళార్చన, ఇట్లాంటివన్నీ, తర్వాత వాద్యకారుల సమ్మేళనం, ఇవన్నీ కూడా మనకి సిలికానాంధ్ర ద్వారా ప్రోత్సహిస్తూ ఉంది. త్వరలోనే మనకి సిలికానాంధ్ర యూనివర్సిటీని కూడా స్థాపించడం జరగబోతోంది. దాని ద్వారా మనకి వివిధ రకాల కోర్సులు ప్రవేశపెట్టి మన తెలుగుకు సంబంధించి, తెలుగుని చెప్పాను కదండి ఇందాక, ప్రాచీన భాష నుంచి ప్రపంచ భాషగా తీసుకెళ్ళాలి అన్న ఒకే ఒక లక్ష్యంతో సిలికానాంధ్ర అండ్ సిలికానాంధ్ర మనబడి కూడా, మనబడి అనేది మన సిలికానాంధ్రలో ఒక విభాగం. ఓకే, సో మనం తెలుగు భాషని ప్రపంచ భాషకి ఏ విధంగా ప్రపంచ భాషగా మార్చే క్రమం, దానికి సంబంధించిన వివరాలు తెలుసుకునే ముందు మన కాలర్ వేణు డల్లాస్ నుంచి వెయిట్ చేస్తున్నారు. వేణు గారు చెప్పండి, ఇక్కడ శరత్ గారు ఉన్నారు, ఆయనతో ఇంటరాక్ట్ అవ్వచ్చు మీరు. హలో శరత్ గారు, మీరు ఇక్కడ యూనివర్సిటీ పెట్టిస్తున్నందుకు ముందు మీకు ధన్యవాదాలండి. మీకు తెలుగు యూనివర్సిటీని మీరు సిలికాన్ ఆంధ్ర తరఫున మీరు పెట్టిస్తున్నారు, మీరు ప్రయత్నం చేస్తున్నందుకు ఫస్ట్ మీకు ధన్యవాదాలండి. తర్వాత తెలుగు భాషని ప్రాచీన భాషగా గుర్తించడానికి లేదా అధికార భాషగా గుర్తించడానికి మన ఏపీలో ఈ మధ్య ప్రయత్నం చేశారు. అయితే ప్రాచీన భాషగా గుర్తించడానికి ఒక తమిళ భాషలాగా మీ వైపు నుంచి గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ కి ఎలాంటి సజెషన్ గానీ ప్రయత్నం గానీ చేస్తున్నారు? ముందుగా ధన్యవాదాలండి. మీరు మంచి ప్రశ్న వేసినారు. మన భారత ప్రభుత్వం ఆల్రెడీ మనకి తెలుగు భాషని ప్రాచీన భాషగా గుర్తించడం జరిగిందండి. దాన్ని మనం సిలికానాంధ్ర ద్వారా ప్రపంచ భాషగా తీసుకెళ్తున్నాం. సో ఇది మనకి ఆల్రెడీ ప్రాచీన భాషగా అధికార గుర్తింపు వచ్చింది మనకి. ఓకే, సో వేణుగారు బహుశా దాని గురించి అడుగుంటారు. మనం దాన్ని ప్రపంచ భాషగా తీసుకెళ్తున్నాం. అవును, అంటే తెలుగు భాష ఇదివరకు ప్రాచీన భాషగా భారతదేశంలో గుర్తించబడింది, కానీ మీరేంటంటే దాన్ని ప్రపంచ భాషగా గుర్తింపు పొందే మార్గంలో కృషి చేస్తున్నారని. అవును, అంటే మన ఇక్కడ కూడా మనకి సిలికానాంధ్ర మనబడిలో ఒక విభాగం ఫారిన్ క్రెడిట్, అంటే లైక్ మన ఫారిన్ క్రెడిట్, మన అక్రిడిటేషన్ కోసం, అంటే లైక్ అంటే ప్రభుత్వం మన తెలుగును కూడా ఒక ఫారిన్ లాంగ్వేజ్ గా గుర్తించి దానికి క్రెడిట్స్ ఇస్తారనమాట. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఉదాహరణకి జర్మన్ తీసుకోండి, ఫ్రెంచ్ తీసుకోండి, ఇట్లాంటివన్నీ కూడా అమెరికా ప్రభుత్వం నుంచి స్కూల్స్ నుంచి మనకి వాళ్ళకి కొన్ని క్రెడిట్స్ ఉంటాయి అనమాట. అది నేర్చుకుంటే వాళ్ళ మన హై స్కూల్లో 120 క్రెడిట్స్ రావాలి. దానిలో కూడా ఈ ఫారిన్ లాంగ్వేజెస్ అనేది ఒక విభాగం ఉంటుంది. అదే విధంగా తెలుగును కూడా గుర్తించి తెలుగుకు కూడా మనం క్రెడిట్స్ రావాలి అనే ఉద్దేశంతో మనం ఆ దిశగా కూడా ఒక విభాగం పనిచేస్తుంది. తొందరలో మనకి అవకాశం కూడా దొరుకుతుందని ఖచ్చితంగా మేము చెప్పగలం. ఓకే, అలానే మనం చూసుకున్నట్లయితే
ఇప్పుడు ఇక్కడ మీరు సిలికాన్ ఆంధ్ర ద్వారా మనబడి ఆధ్వర్యంలో ఎంతమంది తెలుగు విద్యార్థులు మనం తెలుగు నేర్పుతున్నాం, ఇక్కడ ఎంతమంది జాయిన్ అయ్యారు, సో దానికి సంబంధించిన 2007లో మనకి మన సిలికాన్ ఆంధ్ర మనబడి ప్రారంభమైనప్పుడు కాలిఫోర్నియాలో అంతా 100 అరౌండ్ 100 అంటే 70 నుంచి 100 లోపు విద్యార్థులు ఉన్నారండి. ఈ రోజు ఈ 6 సంవత్సరాల ప్రగతి ఒక్క మాటలో చెప్పాలంటే 26 రాష్ట్రాల్లో దగ్గర 2500 మంది స్టూడెంట్స్ అండ్ మనకి దాదాపు ఒక 450 నుంచి 500 మంది వాళ్ళనంతా మనం భాషా సైనికులు అంటాం, ఉపాధ్యాయులు. ఓకే, వాళ్ళంతా కూడా వీళ్ళని తీర్చిదిద్దుతున్నారండి. ఈ రోజు బ్రహ్మాండంగా తెలుగుని నేర్పిస్తూ చాలా కమిటెడ్గా వాళ్ళని మంచి శిక్షణ ఇస్తూ వాళ్ళని స్పష్టంగా తెలుగు మాట్లాడే విధంగాను తెలుగు రాసే విధంగాను ఈ రోజు రచనలు చేస్తున్నారు తెలుగు పిల్లలు. మనబడి నుంచి గ్రాడ్యుయేట్ అయిన స్టూడెంట్స్ సిలికాన్ ఆంధ్ర సుజనరంజని అనే ఒక పత్రిక ఉంది, దానిలో ఆర్టికల్స్ రాస్తున్నారు అద్భుతంగా. మీకు ఇదే కాకుండా సిలికాన్ ఆంధ్ర మనబడి వాళ్ళకి వివిధ రకాల వేదికలను ఇస్తుంది అనమాట. అంటే బాలానందం అని రేడియో ప్రోగ్రాం ఒకటి, తర్వాత ప్రతి సంవత్సరం కూడా అంటే 100 మంది కన్నా ఎక్కువ ఉన్న అనేక ప్రాంతాల్లో మనం మనబడి సాంస్కృతికోత్సవాలు అని ఇలా నిర్వహిస్తాం అనమాట. ఈ సాంస్కృతికోత్సవాల ద్వారా మన పిల్లలకి ఒక వేదిక ఇచ్చి ఆ వేదిక ద్వారా వాళ్ళు రకరకాల నాటికలు వాళ్ళు కూడా రూపొందించుకొని వాళ్ళే రూపొందించుకొని టీచర్ల సహాయంతో వాళ్ళు ప్రదర్శిస్తున్నారండి. ఓకే, మనం మిగిలిన విషయాలు చర్చించే ముందు శ్యామ్ గారు ఫ్లోరిడా నుంచి అందుబాటులో ఉన్నారు. శ్యామ్ గారు చెప్పండి, శరత్ గారితో మీరు ఇంటరాక్ట్ అవ్వచ్చండి. హలో శ్యామ్ గారు చెప్పండి. అవునండి, చెప్పండి, శ్యామ్ గారితో మాట్లాడండి. హలో చెప్పండి శ్యామ్ గారు, మీ వాయిస్ వినిపిస్తుంది, చెప్పండి. శ్యామ్ గారు నమస్కారం అండి, మాట్లాడండి. నమస్కారం అండి శరత్ గారు, మీరు బాగా చేస్తున్నారు, వి రియల్లీ అప్రిషియేట్. అది ఒక క్వశ్చన్ అండి. ఇప్పుడు మనం చెప్పండి. మన పిల్లలు తెలుగు నేర్చుకుంటారు కానీ స్కూల్కి వెళ్ళిన తర్వాత అసలు మాట్లాడట్లేదు. అదే గుజరాతీ పిల్లలు కానీ తెలుగు వాళ్ళు తమిళ పిల్లలు కానీ వాళ్ళందరూ వాళ్ళ భాష మాట్లాడతారు. కానీ ఎక్కడుంది పొరపాటు? ఇక్కడ మన పిల్లల్లో ఉందా, మన తల్లిదండ్రుల్లో ఉందా? మన పిల్లలు ఎందుకు ఇంగ్లీష్ మాట్లాడతారు? చిన్నప్పటి నుంచి వాళ్ళకి ఇంగ్లీష్ లోనే మాట్లాడతారు. అదే తమిళ పిల్లలు గుజరాతీ పిల్లలు ఏమన్నా చక్కగా వాళ్ళ భాషలో మాట్లాడతారు. అసలు మనం ఎలా ఇంప్రూవ్ చేస్తాం, ఎలా తెలుగు వాళ్ళకి వచ్చేటట్టు చేస్తాం, కొంచెం చెప్తారా? మీ ప్రశ్నకి మంచి ప్రశ్న అండి, ధన్యవాదాలు మీకు. తెలుగుని ముందుగా మన ఇంట్లో తెలుగు మాట్లాడుతూ వాళ్ళని కూడా కొంచెం ప్రోత్సహించాలండి. ప్రోత్సహించి వాళ్ళని తెలుగు మాట్లాడే విధంగా వాళ్ళని మనం అలా ప్రోత్సహిస్తూ వెళ్తూ ఉంటే మనకి ఈ మనబడి ద్వారా, ఎస్పెషల్లీ నేను వేరే దీని గురించి నేను మాట్లాడదలుచుకోలేదు ఇక్కడ, కానీ మనబడికి వచ్చిన పిల్లలు మాత్రం 1 సంవత్సరంలోనే ఎంతో ప్రగతిని సాధించి వాళ్ళు ఖచ్చితంగా తెలుగులో మాట్లాడుతున్నారండి. ఈరోజు నేను చాలా మంది పేరెంట్స్ నుంచి నేను విన్నాను, వాళ్ళు 1 సంవత్సరం మనబడిలో చేరిన తర్వాత 1 సంవత్సరం ప్రవేశమో లేకపోతే ప్రవేశం స్థాయి నుంచి నేను ఖచ్చితంగా చెప్పగలను, ఖచ్చితంగా తెలుగులో మాట్లాడతారు. నేను ఇండియా నుంచి నేను వాళ్ళ తల్లిదండ్రులు అంటే తాతగారు, వాళ్ళ అమ్మమ్మ గారు, వీళ్ళంతా కూడా మాట్లాడి వాళ్ళతో చాలా ఆనందం పొందారు అని చెప్పి ఎంతో మంది తల్లిదండ్రుల నుంచి నేను విన్నాను. 1 సంవత్సరంలోనే ఎంతో ప్రగతి, స్పష్టంగా తెలుగు మాట్లాడుతున్నారు. ఇదైతే నేను ఖచ్చితంగా చెప్పగలను. శ్యామ్ గారు, ఖచ్చితంగా మనం ప్రోత్సహించాలండి, తల్లిదండ్రులుగా మనం ప్రోత్సహించాలి. మనబడికి పంపితే ఖచ్చితంగా కూడా మేము ఆ విధంగా వాళ్ళని తయారు చేస్తాము. మనబడికి వచ్చినంత మాత్రానే తెలుగు నేర్చుకుంటారా అంటే అవును, నేర్చుకుంటారు. మనబడిలో తెలుగు నేర్చుకుంటూ మీ ప్రోత్సాహంతో ఖచ్చితంగా వాళ్ళు భాష మాట్లాడతారు. ఇదైతే ఖచ్చితంగా జరుగుతున్న విషయం అండి. దీన్ని మాత్రం ఖచ్చితంగా నేను మీకు హామీ ఇవ్వగలను. ఓకే, థ్యాంక్ యూ అండి. ఇప్పుడు మీ మాటలని ఏవైతే ఉన్నాయో చివరిగా ప్రేక్షకులకి మీ అభిప్రాయాన్ని తెలుగు భాషపై ఒక్కసారి ఒక్క మాటలో చెప్పండి. తెలుగులో ఇప్పుడు మనబడి ద్వారా ఈ రోజు ఎన్నో కార్యక్రమాలు జరుగుతున్నాయండి. తెలుగు మాట్లాట పోటీలని ఈ రోజు 15 రీజియన్స్ లో తెలుగు మాట్లాట పోటీలు చాలా మంది, ఎన్నో వందల మంది విద్యార్థులు పాల్గొని దాన్ని విజయవంతం చేశారు. రేపు ఆగస్టు 31 సెప్టెంబర్ 1 సెప్టెంబర్ 2 డేట్స్ లో కాలిఫోర్నియాలో
తెలుగు మాట్లాట ఫైనల్ పోటీలు జరగబోతున్నాయి. TV5 వారు కూడా లైవ్ టెలికాస్ట్ చేయబోతున్నారు దానికి. ఒక్కటండి, నేను అందరికీ విన్నవించుకునేది ఏంటంటే, ఈరోజు మనబడి మన అమెరికాకే సొంతం కాదు. ఈరోజు దాదాపు 15-20 దేశాలకు మేము తీసుకెళ్తున్నాము. ఆల్రెడీ ఒక 5-6 దేశాల్లో దీన్ని ఈ సంవత్సరం కొత్తగా స్టార్ట్ చేస్తున్నాము. మనకి కువైట్ లోను, హాంకాంగ్ లోను, యుక్రెయిన్ లాంటి చిన్న ప్రదేశంలో కూడా ఈరోజు మనబడి విస్తృతంగా వెళ్తోంది. సౌత్ ఆఫ్రికా, జపాన్, సౌత్ కొరియా, సింగపూరు, ఇలా ఎన్నో దేశాలకు విస్తరిస్తున్నాము. దయచేసి నేను ఒకటి, మన తెలుగు భాషని అమృత ధార లాంటి తెలుగు భాషని అందరూ కూడా ప్రోత్సహించండి దయచేసి. తెలుగుని మరొకసారి ప్రపంచ భాషగా తీసుకెళ్తున్నాము. దీనికి మీ సహకారం ఎంతో కావాలి. మీకు అందరికీ చేతులెత్తి నేను నమస్కరిస్తున్నాను. తెలుగు భాషని మనం ఎంతో ఎత్తుకి తీసుకెళ్లాలన్న ఉద్దేశంతో ఈ సిలికానాంధ్ర మనబడి శాయశక్తుల కృషి చేస్తుంది. మీ సహకారం కూడా కావాలని ప్రార్థిస్తూ ధన్యవాదాలు తెలియజేస్తున్నానండి. ఓకేనండి, చాలా థ్యాంక్స్ అండి. ఇప్పుడు చూసుకున్నట్లయితే శరత్ చంద్ర గారి మాటలో విన్నట్లయితే తెలుగు భాషని ప్రపంచ స్థాయిలో కూడా అనేక కంట్రీల్లో విస్తరింప చేస్తున్నారు సిలికానాంధ్ర ఆధ్వర్యంలో. చూస్తూనే ఉండండి TV5.